ఇడ్లీ రవ్వతో పని లేకుండా హెల్దీ అండ్ టేస్టీ స్పాంజీ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 2 రకాల మిల్లెట్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒకే మిల్లెట్ని యూజ్ చేసేసుకోవచ్చు. కొర్రల్ని అండు కొర్రల్ని మిక్సీలో పల్స్లా అయితే చేసుకొని ఇలా రవ్వగా చేసుకొని ఒక గిన్నెలో ఉంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో అంటే 2 కప్పుల రవ్వకి 1 కప్పు ఉద్దిపప్పును అయితే వేసేసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసుకొని దీనిలో వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. ఇది కొర్రలతో చేసుకునే రవ్వ కనుక మనం ఈ ఉద్దిపప్పు నానబెట్టే టైంలోనే దీన్ని కూడా నానబెట్టేసుకుంటే చాలా బాగా మనకైతే నానుతుంది అండ్ ఇడ్లీలు కూడా టేస్టీగా వస్తాయి. అందుకనేసి కొంచెం వాటర్ ఇవి మునిగే వరకు మాత్రమే, మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ని వేసేసుకొని నేను ఈ మిల్లెట్ రవ్వని కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ దీన్ని అయితే నేను మిక్సీ అయితే పట్టేశాను. అంటే ఒక 6 అవర్స్ పాటు అయితే నానబెట్టేశాను. నానబెట్టేసుకున్న తర్వాత ఉద్దిపప్పుని మిక్సీలో మెత్తగా అయితే మిక్సీ పట్టేసాలి. రవ్వ కూడా చాలా చక్కగా నానిపోయింది. నానిపోయిన రవ్వలోనే వాటర్ని అయితే నేను తీసేయలేదు. రవ్వకు వేసిన వాటర్ని అందులోనే ఉద్దిపప్పుని కూడా మిక్సీ పట్టేసుకున్నాను కదా, దాన్ని కూడా వేసేసుకొని ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకొని పక్కనైతే ఉంచేసుకోవాలి. ఇది ముందు రోజు చేసి పెట్టేసుకుంటే ఈ ప్రిపరేషన్ నెక్స్ట్ డే మనం ఇడ్లీలను అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇందులో నేను ఇక్కడ కొంచెంగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్ బన్సీ రవ్వను తీసుకుంటున్నాను. బన్సీ రవ్వ, సూజీ రవ్వ లేదా ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ, మీ దగ్గర ఏదో ఒక రవ్వ అయితే ఉంటుంది కదా, ఆ రవ్వని ఒక 2 స్పూన్లు వేసినట్లయితే మనకు కొంచెం అవి స్పాంజీగా ఇంకా చాలా బాగా వస్తాయి. మరీ మెత్తగా కాకుండా వేసేసుకొని పక్కన ఉంచేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారా పిండి అయితే చాలా చక్కగా ఇలా అయితే మొత్తంగా పొంగిపోయింది. కింద నేను సేఫ్టీకి ఒక ప్లేట్ని కూడా అయితే పెట్టేసి ఉంచేసాను. బట్ పిండి అయితే ఏం కింద పోలేదు. సో మొత్తం అంతా కూడా ఇలాగ బాగా పొంగింది. పొంగిన తర్వాత దీనిలో కావాల్సినంత పిండిని మనము ఈరోజు యూజ్ చేసేసుకొని నెక్స్ట్ పిండితో దోశని కానీ ఇడ్లీ కానీ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా చట్నీ కోసం వేయించిన పల్లీలని, కొద్దిగా కొబ్బరిని, పప్పుల్ని, రుచికి సరిపడేట్టుగా పచ్చిమిర్చి, ఎర్రగడ్డని, అలాగే చింతపండుని, సాల్ట్ని వేసేసుకొని ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి కొంచెం వాటర్ వేసేసుకొని చట్నీ రెడీ చేసేసుకోవాలి. ఇంకా యాజ్ యూజువల్గా ఇడ్లీని మనం ఎలాగైతే రెడీ చేసుకుంటామో అలా పెట్టేసుకోవాలి. అయితే ఒక 10 నిమిషాల పాటు ఎక్కువగా అయితే ఉడికించేసుకోవాలి. మిల్లెట్ కనుక చాలా హెల్దీ అండ్ టేస్టీ రవ్వ ఇడ్లీలు. ఈ ఇడ్లీలు ఒకసారి తిన్నట్లయితే ఇంకా రవ్వ ఇడ్లీల జోలికి అస్సలు పోము. కొంచెం శ్రమ అనిపించినా సరే హెల్దీగా ఉంటుంది కనుక ఈ రవ్వ ఇడ్లీలని అయితే ప్రిఫర్ చేస్తాము. చాలా స్పాంజీగా రవ్వ ఇడ్లీ తిన్నట్టు, అంటే మనకు చూడటానికి కలర్ కొంచెం మిల్లెట్ కనుక అలా ఉంది, కానీ రవ్వ ఇడ్లీ ఎలా ఉంటుంది దానికి ఏ మాత్రం తీసిపోకుండా అంతే టేస్టీగా చాలా బాగుంది. కొద్దిగా పొడి పెట్టేసుకొని ఏదైనా చట్నీతో ఎలా తిన్నా సరే, సాంబార్తో తిన్నా సరే అంతే టేస్టీగా ఉంటుంది. హెల్దీ ఇడ్లీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం